అంటే నోట్స్ మీద దానిపైన ఇమేజెస్ చూద్దాం. ఇప్పుడు 10 రూపీస్ నోట్ మీద సన్ టెంపుల్ ఉంది. ఇది కోనార్క్ ఒడిశాలో ఉంటుంది. నరసింహదేవ 1 కట్టించాడు. సన్ టెంపుల్ ఇట్స్ ఎట్ కోనార్క్ నరసింహదేవ 1 ఒడిశాలో ఉంటుంది. నరసింహదేవ్ 1 20th అయితే గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి. రివర్స్లో ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి. రివర్స్లో అది కూడా రివర్స్ ఎల్లోరా రివర్స్ 20లో. 50 దాంట్లో అయితే హంపి చారియట్ ఉంది. హంపి చారియట్ ఫ్రమ్ విఠల టెంపుల్ కర్ణాటక. హంపి చారియట్ ఫ్రమ్ విఠల టెంపుల్ కర్ణాటక. విఠల టెంపుల్ కర్ణాటకలో ఇదన్నమాట. 10లో అయితే లావెండర్ కలర్ ఉండి 100లో అయితే లావెండర్ కలర్ నుండి రాణికా వావ్ సరస్వతి రివర్ మీద ఉన్న రాణికా వావ్ ఇది సరస్వతి రివర్ మీద ఉంది. ఇంకా రాణి ఉద్యమతి ఫర్ కింగ్ భీమా 1 ఆఫ్ చాళుక్య సోలంక డైనస్టీ 11th century. యునెస్కో హెరిటేజ్ సైట్ ఇది రాణికా వావ్ యునెస్కో సైట్. 500 నోట్స్లో రెడ్ ఫోర్ట్ ఉంది. 200 నోట్లో సాంచీ స్టూపా ఉంది. మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో 500 వచ్చేసి రెడ్ ఫోర్ట్. 1000 ఇప్పుడు లేదు, 2000 ఇప్పుడు లేదు. 2000లో మంగళ్యాన్ ఎంబోయం అది ఉండే, కానీ ఇప్పుడు అది లేదు. సో 10 నోట్ల సన్ టెంపుల్, 20లో ఎల్లోరా కేవ్స్, 20 ఎల్లోరా కేవ్స్. ఫస్ట్ 10 అంటే సన్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. సన్ టెంపుల్ కోనార్క్ ఒడిశా నరసింహదేవ 1. 20 అంటే గ్రీనిష్ ఎల్లో కలర్ మనం చూస్తాం. ఎల్లోరా 20 అంటే ఎల్లోరా ఇట్లా 222 అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఎల్లోరా కేవ్స్ రివర్స్లో ఉంటుంది. ఇది కూడా రివర్స్. 50లో ఏముంటుంది హంపి చారియట్. 50లో హంపి చారియట్ అంటే రథం ఉంటుంది. 50 ఇస్తే రథం అలా గుర్తుపెట్టుకోవచ్చు. హంపి చారియట్ ఎక్కడ విఠల టెంపుల్ కర్ణాటక. విఠల టెంపుల్ కర్ణాటక. ఇప్పుడు మన జీడిపి ఎక్కువ కర్ణాటక ఉంటుందా లేదో ఒక లింక్ గుర్తుపెట్టుకోవచ్చు. హంపి చారియట్ విఠల టెంపుల్ నుంచి కర్ణాటక ఇదన్నట్టు. 200లో సంచీ స్తూప మధ్యప్రదేశ్. 200లో సంచీ స్తూప మధ్యప్రదేశ్ మధ్యలో ఉంటుంది కాబట్టి సంచి అలా ఏదో గుర్తుపెట్టుకోవచ్చు. మధ్యలో సంచి కావాలి ఇట్లా ఏదో ఒక సంథింగ్. సంచీ స్తూప మధ్యప్రదేశ్ సంచి కావాలి మధ్యలో వచ్చింది. ఇట్లా ఏదో ఒక లాజిక్గా ఇల్లాజికల్గా కొద్దిగా లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి. 500 వచ్చేసి రెడ్ ఫోర్ట్. ఇది ఎంత ఫేమస్. ఇదే హైయెస్ట్ నోట్ యాక్చువల్గా. 200లో మంగళ్యాన్ ఉండే మార్స్ ఆర్బిటర్ మిషన్ కానీ అది ఇప్పుడు 2000 నోట్లో అది ఇప్పుడు లేదు. సో 200లో వచ్చేసి ఏది అంటే సంచీ స్తూప. 20లో వచ్చేసి ఏంటంటే ఎల్లోరా కేవ్స్. 200 జాయిన్ చేస్తే అలా. న్యూ రూపీ సింబల్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే కాంపిటీషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ 2010లో వేసింది. ఒక ఐఐటి ప్రొఫెసర్ డిజైన్ చేశారు. మన నేషనల్ సింబల్ అందరికీ తెలుసు. ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఒక మ్యూజియం ఆన్ న్యూమిస్మాటిక్స్ అండ్ ట్రేడ్ ఉంది. ఇది కోల్కతాలో కడతామని చెప్పి బడ్జెట్ 2020లో పెట్టారు. ఓల్డ్ మింట్ బిల్డింగ్ అని అది కోల్కతాలో ఉంది. అక్కడ ఏ మ్యూజియం ఆన్ న్యూమిస్మాటిక్స్ అండ్ ట్రేడ్ కడతామని చెప్పారు. ఇప్పుడు మామూలుగా చెక్ అంటే ఏందో అది చూద్దాం. చెక్ గురించి కానీ అది చూద్దాం. నెక్స్ట్ ఇది చాలు.